ఆంధ్రప్రదేశ్లో భారీగా బంగారం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ గనుల్లో మొత్తం 6,000 టన్నుల బంగారం ఉందని జిఎస్ఐ శాస్త్రవేత్తలు తేల్చారు. జొన్నగిరి పగిడిరాయి గ్రామాల మధ్య 1477 ఎకరాల్లో బంగారు నగలు తవ్వడానికి జియో మైసూర్ అనే కంపెనీ అనుమతులు తీసుకుంది. ఈ మధ్య ఇక్కడ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. టన్ను ముడి ఖనిజం నుండి గరిష్టంగా 2 గ్రాముల బంగారం లభిస్తుంది. 1 టన్ను ఖనిజాన్ని శుద్ధి చేసి బంగారం వెలికి తీయడానికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తే సుమారు 700 గ్రాముల బంగారం వస్తుంది. జొన్నగిరి గోల్డ్ మైన్స్ పూర్తి స్థాయిలో పనిచేస్తే ఏడాదికి 750 కేజీల బంగారం ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ గోల్డ్ ప్రొడక్షన్ ని 1000 కేజీలకు పెంచాలనేది కంపెనీ ప్లాన్. ప్రస్తుతం మన దేశంలో 1.5 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతుంది. జొన్నగిరి గనుల్లో వెలికి తీసే బంగారాన్ని కూడా కలిపితే లోకల్ ప్రొడక్షన్ 2.5 టన్నులకు చేరుతుంది. మన సొంత గనుల నుంచే ఇంత భారీగా బంగారం బయటకు వస్తే గోల్డ్ రైట్స్ తగ్గుతాయా అని చాలా మందికి ఆశ కలగొచ్చు. కానీ బంగారం ధరలను ప్రభావితం చేసే స్థాయిలో మన ఉత్పత్తి లేదు. ఎందుకంటే ప్రతి ఏటా ఇండియా దిగుమతి చేసుకుంటున్న బంగారం 700 టన్నుల నుంచి 1000 టన్నుల వరకు ఉంటుంది. 1-2 టన్నులు ఇక్కడ తవ్వి తీసినా 1000 టన్నుల డిమాండ్ కి ఏ మూలకు సరిపోదు. ఈ మధ్య కాలంలో గోల్డ్ రేటు భారీగా పెరిగింది. సామాన్యులు బంగారం కొనాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. అందుకేనేమో 2021లో కరోనా సమయంలోనూ మన దేశం 1000 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటే 2024లో గోల్డ్ ఇంపోర్ట్స్ 712 టన్నులకు పడిపోయాయి. ఇక 2025 ఏడాది మొత్తం దిగుమతులు 600 టన్నులకే పరిమితం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక ధరల విషయానికొస్తే డాలర్ విలువ, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు, అమెరికా చైనాల ఆర్థిక విధానాలు వంటి అంశాలే గోల్డ్ రేట్స్ ని ప్రభావితం చేస్తాయి.